మిత్రులారా, మరి యొక్క పద్యం ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి ఈ పద్యం ఒక్కసారి వినండి. దీని అర్థం క్లుప్తంగా ఏంటంటే, ఓ శ్రీకాళహస్తీశ్వర, నిన్ను పూజించటం వలన నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము. అవి ఏవైనను అవన్నీ నాకు ఆభరణముల వంటివే, అవన్నీ నాకు ఆభరణముల వల్ల వంటివే అగునని దీని అర్థం. దీన్ని కవి ఎలా చెప్పాడో ఒక్కసారి వినండి. నిన్ను సేవింపగా ఆపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, మహాత్ముడనని, సంసారమోహంబుపై కొనని, జ్ఞానము కల్గని, గ్రహగతుల్ కుదింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణములే. శ్రీకాళహస్తీశ్వరా. ఓ శ్రీకాళహస్తీశ్వర, నిన్ను పూజించటం వలన నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము. నిత్యము వేడుకలే జరుగునిమ్ము. నన్ను సామాన్య మానవుడని అననిమ్ము. మహాత్ముడనని ప్రశంసించనిమ్ము. సంసార సముద్రములో మోహాదులు కలిగితే కలుగనిమ్ము. జ్ఞానము కలిగితే కలుగునిమ్ము. గ్రహగతుల ప్రభావము వల్ల కీడు జరిగితే జరుగునిమ్ము. మేలే జరిగితే జరుగునిమ్ము. అవి అన్నీ నాకు ఆభరణముల వంటివే అగును. అవన్నీ నాకు ఆభరణముల వంటివే అగునని చెప్పి దీని అర్థం. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.